ఊరికే కూర్చుంటే డబ్బులు అయితే రావు. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే ఇప్పుడు మా ప్రేక్షకులు ఏమడుగుతారంటే ఇలాంటివి మేము కూడా చేస్తే మాకు డబ్బులు వస్తాయా, ఆయన ఒక్కరు చేశారు లక్కీగా వచ్చిందండి కానీ మేము కూడా అంత లక్కీ అవుతామా అని అడుగుతారు, మీరేమంటారు? లేదు, మనకి ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ ఒక్కరిదే చూపించాను. మన దగ్గర ఆల్మోస్ట్ 1000 పీపుల్స్ వర్క్ చేస్తున్నారు ఇలాగ. ఓకే, మన ప్రతి ఏపీ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి డిస్టిక్ నుండి, ప్రతి డిస్టిక్ లో ప్రతి విలేజ్ నుండి మాకు న్యూస్ పంపిస్తారు. దాంట్లో జస్ట్ ఒక పర్సన్ ఇది, ఇతను 1000 లో ఒక పర్సన్ అనమాట మనకి. ఓకే, ఇతను ఏంటంటే ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, బట్ ఏంటంటే ఉద్యోగాలు లేక ఈ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబం పోషించుకునే అవకాశం దొరికింది. అయితే ఇంకొక ఇన్కమ్ వీళ్ళకి ఏంటంటే హిట్ టీవీ క్రియేట్ చేసింది. సూపర్. ఈయన వ్యవసాయంతో పాటు ఇంకొక అడిషనల్ ఇన్కమ్ హిట్ టీవీ ద్వారా ఈయన సంపాదిస్తున్నారు అనమాట. ఆయన డేకి 200 సంపాదించినా 500 సంపాదించినా ఆయనకి ఎడిషనల్ అమౌంట్. ఈయన పర్ డే 200 సంపాదిస్తున్నారు, వేరే పర్సన్ అయితే 1000 సంపాదిస్తున్నారు. నా పేరు దర్శి అప్పారావు అండి. నేను అనకాపల్లి నుంచి హిట్ టీవీకి వార్తలు రాస్తున్నాను. నాకు రోజుకు హిట్ టీవీ ద్వారా 1000 రూపాయలు ఆదాయం వస్తుంది. అచ్చా, 1000 రూపీస్ పర్సన్ కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారా? ఎక్సలెంట్. సో దీనివల్ల ఒకలాంటి కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకు. అఫ్ కోర్స్ మేము చదువుకున్నాము, ఎటువంటి కైండ్ ఆఫ్ మాకు యూస్ లేకుండా పోతుంది. ఐ థింక్ ఈ జెంటిల్మెన్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ కావచ్చు, 45-55+ కావచ్చు. సో ఆయనకి ఈ ఏజ్లో ఇంట్లో కూర్చొని 30,000 రూపాయలు ఈజీగా సంపాదిస్తున్నారు అంటే ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు హిట్ టీవీ యాప్ ఐడియా.